ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను జగదీష్. ఈ వీడియోలో మనకి సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మనమైతే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇండియాలో లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ముంబైలో దలాల్ స్ట్రీట్లో ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ముంబైలో దలాల్ స్ట్రీట్లో ఉంది. అండ్ దలాల్ మీన్స్ అంటే దలాల్ స్ట్రీట్ యొక్క దలాల్ అంటే అర్థం ఏంటి అంటే మీనింగ్ బ్రోకర్ అనమాట. దలాల్ అంటే బ్రోకర్ అనమాట. అండ్ వాట్ ఈజ్ నిఫ్టీ అండ్ వాట్ ఈజ్ సెన్సెక్స్ అనేది తెలుసుకునే ముందు అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అసలు ఇదేంటి అని ఒకసారి చూసుకున్నట్టయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ద ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లొకేటెడ్ ఎట్ ముంబై అండ్ మహారాష్ట్ర. ఇది ఈ 1875లో మనకి ఏషియా ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. అండ్ చాలా స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటాయి ఫారెన్లో, అండ్ మన ఇండియాలో అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ అనమాట. అండ్ చూడండి, ఈ కంపెనీ యొక్క ఫోర్త్ పాయింట్లో ద బిఎస్సి ఈజ్ ద లార్జెస్ట్ 10th స్టాక్ ఎక్స్చేంజ్. అంటే 10th వరల్డ్లో 10th ప్లేస్లో ఉంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఓవర్గా 5500 కంపెనీస్ అనేది లిస్ట్ అవడం జరిగింది అండ్ పబ్లిష్ అవడం జరిగింది. ఈ యొక్క సెన్సెక్స్ యొక్క కింద మనకి 5500 కంపెనీస్ అనేది ఉంటాయి. అండ్ వాట్ ఈజ్ సెన్సెక్స్, అసలు సెన్సెక్స్ అంటే ఏంటి చాలామందికి తెలియదు. అండ్ మార్కెట్లో అది సెన్సెక్స్ అంటారు, నిఫ్టీ అంటారు, ఏంటి పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి ఏంటేంటో అనుకుంటారు. కానీ ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మనకి ఈ వీడియోలో సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఏంటి, ఈ సెషన్ వల్ల మనకి ఓన్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ సెన్సెక్స్ యొక్క అండర్ కంపెనీస్ ఒక 30 కంపెనీస్ ఉంటాయి, దాని గురించి చెప్పడం జరుగుతుంది. సెన్సెక్స్ ఇది ఆల్సో బాంబే 30 అంటారు, BSE 30 అంటారు. ద మార్కెట్ ఇండెక్స్ కన్సిస్ట్ ఆఫ్ 30 లెవెల్. ఓకే, ద 30 కంపెనీస్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫ్రీ లాట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, 30 కంపెనీస్ అనేవి సెలెక్ట్ అయి ఉంటాయి దీని సెన్సెక్స్ కింద. అండ్ ద బేస్ ఇయర్ సెన్సెక్స్ 1978 to 79 and the base value of this Sensex is 100 rupees. Okay, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, this is the indicator of the market movement. And if the Sensex grows డౌన్, దిస్ ఫిఫ్త్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు ఏం చెప్తున్నాడంటే సెన్సెక్స్ అనేది పడిపోతే దిస్ టెల్స్ యూ ద స్టాక్ మార్కెట్ స్టాక్ ప్రైస్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ స్టాక్స్. అంటే ఇప్పుడు సెన్సెక్స్ అనేది పడిపోతే అంటే డౌన్లో ఉంది, ఒక రోజు అప్లో ఉంది అంటే పడిపోతుంది అంటే దాని మార్కెట్లో మన అర్థం ఏంటంటే సెన్సెక్స్ అనేది పడిపోతే అండర్ BSE అంటే దాని కింద ఉన్న కంపెనీస్ కూడా మ్యాక్సిమం డౌన్ఫాల్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూసుకున్నట్టే సెన్సెక్స్ ఈరోజు 40,700 రూపీస్ అనేది చూపిస్తుంది అండ్ డ్రాప్ అయింది ఈరోజు మార్కెట్. అండ్ 41,450 రూపీస్కి టుమారో అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. సో 35 దీని కింద ఒక 30 కంపెనీస్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క లాస్ అనేది కంపెనీ ఎలా చూస్తుందంటే మనకి డౌన్ఫాల్ అనేది ఈవెన్ సెన్సెక్స్ కింద అన్ని కంపెనీస్ అయితే అంటే ఒక కంపెనీ అయితే ఉండదు సెన్సెక్స్ కింద, ఒక 30 కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ యొక్క బేస్ ఆన్ ద పర్ఫార్మెన్స్ బట్టి ఇది ఈరోజు కంపెనీ పెరుగుతుందని ఇక్కడ మనకి స్క్రీన్ మీద అయితే BSE సెన్సెక్స్ గురించి చెప్తున్నా. ఈరోజు 41,000 అంటే జస్ట్ టోటల్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ ఎ సెన్సెక్స్ అనేది చెప్తున్నాను. 41,698 రూపీస్ ఉంది. దిస్ ఈ అంటే 5 ఇయర్స్లో దీని గ్రోత్ అనేది చూడండి, అప్ టు 2019 వరకు చెప్తున్నాను. లిస్టెడ్ అయిన కంపెనీస్ అండ్ సెన్సెక్స్లో నేను కంపెనీస్ ఉంటాయని చెప్పాను కదా, దీస్ ఆర్ ద కంపెనీస్ అనమాట. మనకి ఇక్కడ ఇలా షో టేబుల్లో 100 కంపెనీస్ అనేది మామూలుగా చూసుకుంటే దిస్ ఈస్ ద కంపెనీస్ అండర్ ద సెన్సెక్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఏషియన్ పెయింట్స్ అండ్ ద లోయెస్ట్ ప్రైస్ ఈజ్ కంపెనీ అని. అండ్ చూడండి లాస్ట్ క్లోజ్ ప్రైస్ అంటే ఈ యొక్క కంపెనీ అనేది ఎక్కడ లాస్ట్ క్లోజ్ ప్రైస్ ఎంత పడింది అండ్ దీని యొక్క ఇండస్ట్రీ అంటే వాట్ టైప్ ఆఫ్ ఏషియన్ పెయింట్స్ అనేది కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. దీని యొక్క కంపెనీస్ ఎలా ఉంటాయి మనకి యాక్సిస్ బ్యాంక్ అండ్ బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, దిస్ ఇస్ ద కంపెనీస్ అండర్ ద సెన్సెక్స్. అండ్ హిందుస్థాన్ హ్యూమర్ వెరీ మంచి కంపెనీస్ అండ్ వెరీ బ్లూ చిప్ కంపెనీస్ అయితే దీనికి ఉంది. ఇన్ఫోసిస్ అండ్ ఐటీసీ చూడండి ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ ఐటీసీ ఈజ్ ద కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. ఇలా మనకి అన్ని కంపెనీస్ అయితే చూడడం జరుగుతుంది. చూడండి, దీస్ ఆర్ ద సెన్సెక్స్ అండర్ కంపెనీస్ అనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ సెన్సెక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ లిమిటెడ్. దీస్ ఆర్ ద 1 to 30 అంటే ప్రీవియస్గా మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తున్నాను నేను. దిస్ ఈజ్ ద సెన్సెక్స్ అనమాట. అసలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి తెలియదు చాలామందికి, ఇది అంటారు అదంటారు. సో దిస్ ఈజ్ ద బేసిక్ అనమాట.
And this is the session one of the what is the National Stock Exchange and what is the Bombay Stock Exchange actually, and what is the Sensex. And session 2లో మీకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్తాను, అండ్ దాంట్లో ఉన్న కంపెనీస్ గురించి కూడా చెప్తాను డీటెయిల్డ్గా. సో దిస్ ఈజ్ ద వీడియో ఆఫ్ ద సెషన్ 1 ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, వాట్ ఈజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెన్సెక్స్ అండ్ ఏంటి అసలు ఎలా చూసుకోవాలి. సైనింగ్ ఆఫ్, జగదీష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.